జరగకుండా ఉంటుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది. ఏం జరిగిందక్క? ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లని ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్లల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు. తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది. అంతే. ఇది నా ఆవేశం. అర్థమైందా? నాకు అది జరిగిన అన్యాయం ఎవడు జరగకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ డిస్టిక్ లో, ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్. మా భార్య చూడు, మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి కూటింగ్లో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఎస్ లో కందులో చదివింది. ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు. ఒక 6 నెలలుగానే వనవాసంలో చదివింది కర్నూలు డిస్టిక్ లో. ఇప్పుడు పద్మావతి మన యూనివర్సిటీలో నా కూతురు సీట్ వస్తే ఆనందపడ్డాను. దాంట్లో ఈ నా కొడుకు మా కూతురు అంగిట్లో ఉంటే నెంబర్ తీసుకొని నా నెంబర్ కూడా నీకు ఇస్తాను. ఆ బిడ్డ నెంబరు మీరు పెట్టండి. మేము చికెన్ చెట్టు ముందు తాగేద్దాం అనుకున్నాను. కాళ్ళు నీకు చూపిస్తాను. మా బావోళ్ళు వచ్చి రే రాసినా రారా రే అన్నది చేసుకోదు. నా బాధలు నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా వాళ్ళు చదివించేదానికే నా జీవితం. 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరు పోయినా, సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను బానిపోతాను, సీకే బాబు చెప్తే వింటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టినా. ఆడి నుంచి డ్రాప్ చేసి రికార్డ్ చెయ్యి మునికృష్ణ చెయ్యి. నువ్వు చేయలేదంటే అర్థమైందా? నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. ఎన్ని పేపర్లు చూపించమంటే, ఎంతమంది చూపించమంటే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు. నాకు సహాయం చేసే ఊళ్ళు లేకుండా నేను వైఎస్ఆర్ అని ముద్రపడి నన్ను ఎంతమంది తలా తీసినాడు కూడా మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు. నాకు తెలుసు. ఈరోజు నా పాత్ర ఈదిలోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే నా కొడుకు ఫోన్ చేయలేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో ఎవరికైనా చూడండి. ఎంతమందికి మా కూతురు రాస్తుంది, ఎంతమందికి చూడండి. నేను ఆత్మహత్య తప్పిస్తే నా బాధ, నా భార్య చూడు. నేను హ్యాండిక్యాప్డ్. నేను నా బాధలు ఏ ఒడికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు, ఇంకో బిడ్డకు కూడా రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నా జీవితం పిల్లగారి కోసం నేను వాడి బిడ్డలో నా కూతురు నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా? నాకంటే సరళ నాకేస్తారు. నేను నా కూతురు పెట్టుకోండి కోసం 5 లక్షలు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.